వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీహార్లోని గోపాల్పూర్లో జేడీయూ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ హల్చల్. గన్ను పట్టుకుని బహిరంగంగా రోడ్లపై ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ఎమ్మెల్యే. అనంతపురం జిల్లా మడకసిరిలో ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పర్యటన. ప్రకృతి వ్యవసాయం గురించి రైతులతో ఆరా. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం. స్వాగతం పలికిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. నెల్లూరులో టీడీపీ నేతల రిలే నిరాహార దీక్షలు. త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం. డీటెయిల్స్ చూస్తే అతను బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రజాప్రతినిధి. ఎమ్మెల్యే హోదా కలిగిన వ్యక్తి ప్రవర్తనను ప్రజలు ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు. అలాంటప్పుడు పబ్లిక్ ప్లేసుల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇదంతా మర్చిపోయిన ఒక ఎమ్మెల్యే చేతిలో గన్ పట్టుకుని ఏకంగా ఆసుపత్రికి వచ్చాడు. అక్కడ కాసేపు హల్చల్ చేశాడు. గన్ను పట్టుకుని బహిరంగంగా ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నించినందుకు తలపోగరు సమాధానమిచ్చాడు. ఈ ఘటన బీహార్లో చోటు చేసుకుంది. బీహార్లో గోపాల్పూర్ జేడీయూ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ భగల్పూర్లోని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి వచ్చారు. తన మనవరాలి సిటీ స్కాన్ కోసం వచ్చిన గోపాల్ మండల్ అక్కడ కాసేపు వేచి చూశారు. ఆ సమయంలో ఆయన చేతిలో ఒక రివాల్వర్ పట్టుకుని ఉన్నారు. ఆసుపత్రిలో ఇలా రివాల్వర్ చేతిలో పట్టుకుని తిరగొద్దని అక్కడి సిబ్బంది అతన్ని నివారించారు. ఇక రివాల్వర్ను ఇలా పట్టుకుని తిరగడం నా స్టైల్ అని గోపాల్ మండల్ అన్నారు. అంతేకాకుండా రివాల్వర్ను చేతిలో పట్టుకోకుండా బొడ్డులో దోపుకొని తిరగమంటారా అంటూ రివర్స్ అయ్యాడు. తనకు ఎవరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, తాను ఇలాగే ఉంటానని ఖరాఖండిగా చెప్పేశాడు. కాగా కొంతమంది దీనికి సంబంధించినటువంటి వీడియోను సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అనంతపురం జిల్లా మడకసిరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పర్యటించారు. మడకసిర మండలం గోవిందపురంలో రైతు అనితాలక్ష్మి, నీలకంఠాపురంలోని రైతు మోహన్ దాస్ సాగు చేసినటువంటి అంతర పంటలను ఆయన పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడి సాధించే దిశగా ప్రకృతి వ్యవసాయం చేసి లాభాలు పొందాలని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాల సేవలను ప్రభుత్వం అందిస్తున్నట్లుగా తెలిపారు. వైబిలిటీ ఉండాలా, వైబిలిటీ జరిగేటివన్నీ కూడా ఆటోమేటిక్ వాటర్ మిషన్ ఫర్ దిస్ పీరియడ్ సో దే హావ్ టు బి an intermediate డేటా ఎట్లా తీసుకున్నారు మీరు కొనలు భగవాన్ ఇంత నీళ్ళు ఉన్నాయి నీళ్ళు అందుకని ఇక్కడ ఒకటి అయితే అక్కడ ఒకటి ఇట్లా ఆల్టర్నేటివ్గా 1 by 1 అవి ఈ 4 సేమ్. ఇవేమవుతుందంటే మనకు అనుములు ఇట్లా మొత్తం పోతాయి. రైతు కార్డు సంస్థ వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ఈ ఫార్మా సైంటిస్ట్ తయారు చేయడము, వీళ్ళు ఉత్పత్తి చేసే ఉత్పత్తులకి మంచి మార్కెట్ కలగజేయడము, వీలైతే విదేశాల్లో కూడా దీనికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించడము. గత 2 సంవత్సరాలుగా టీడీడీ ద్వారా కొంత ప్రయత్నం జరుగుతుంది. ఇంకా కొన్ని కమర్షియల్ ఆర్గనైజేషన్స్ కంపెనీస్ వచ్చి ఎంఓఎల్ చేసుకుంటున్నాయి. త్వరలో అమూల్ ఆర్గానిక్స్తో కూడా ఈ ఉత్పత్తులు వాళ్ళు మార్కెట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. దాంట్లో తొందరగా ఎంఓయూ చేసుకోవడం కూడా జరుగుతుంది. మోస్ట్లీ నాలెడ్జ్ ఇంపార్టింగ్, మార్కెటింగ్ సపోర్ట్.
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానమునకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా జ్ఞాన ప్రసన్నాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ధర్మకర్తల మండల అధ్యక్షులు అంజూరా తారక శ్రీనివాసులు మరియు సభ్యులు పాల్గొన్నారు. एकदा ब्रह्मणमुपहरति एकदैव यजमानः यस्तेजो दधाति. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. టీడీపీ నేతలు పలు రూపాల్లో నిరసనలు తెలిపారు. నెల్లూరులో టీడీపీ నేతలు దీక్ష చేపట్టారు. చంద్రబాబును ఎన్ని ఇబ్బందులు పెట్టినా న్యాయమే గెలుస్తుందని అన్నారు. త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ మంత్రి నారాయణ. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన సత్యమని కూడా ఈరోజు యాక్చువల్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. కక్షతో చేసి తప్పిక చేయలేదు. మీకందరికీ తెలుసు, మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా పోరాడి ఆయన మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు. స్వతంత్రం వచ్చింది కేవలం శాంతియుతంగా అహింసా పద్ధతిలో పోరాడి స్వతంత్రం తెచ్చుకున్నాం. వాక్చాతుర్యం కోసం, మనకున్న సమస్యలు ఏదైనా తెలియజేయటం కోసం, ప్రభుత్వం కోసం వాక్చాతుర్యం. ఎవరైనా ఏదైనా వాళ్ళ సమస్యలు ఉంటే చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు ఉండేది కూడా ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ప్రజల సమస్యను తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేయడానికి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరు మాట్లాడటానికి లేదు. అందరూ నడుపుకొని ఉండాలి. ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసు. ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళు తీసుకుని స్టేషన్లో ఎత్తితే వాళ్ళు, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళు బయటకు రాలేకుండా చేస్తారు. ఇలా ఈరోజు ఎవరు మాట్లాడినా అలా అందరినీ చేస్తూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ కేవలం ఒక రాజకీయ. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన సీఎం జగన్ రాష్ట్రానికి అవసరం లేదని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. పొన్నూరులో సామూహిక నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. యువతకు గంజాయి, మద్యం అలవాటు చేసి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తో పాటుగా నియోజకవర్గం స్థాయి తెదేపా శ్రేణులు పాల్గొన్నారు. వాళ్ళ స్లోగన్. ఎందుకంటే జగన్ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులు కూడా దాచుకోవడానికి జగన్కి ఆంధ్రప్రదేశ్ కాదు తప్ప ఏపీ ప్రజలకి ఇంకా మాత్రం జగన్ అనేవాడు వద్దని చెప్పేసి కూడా అందరూ కూడా దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే గంజాయి నలుమూలలా కూడా పూర్తిగా పుదిన పరిశ్రమలుగా సాగు చేసుకోవడమే కాదు, భారతదేశం మొత్తానికి కూడా సప్లై అవుతుందని తెలియజేస్తున్నాను. నేను రాత్రి చూస్తూ ఉంటే మా నియోజకవర్గం రేపల్లో కూడా గంజాయి మధ్యలో 22 సంవత్సరాల ఒక కుర్రవాడు గౌడు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కొట్టుకుని చనిపోవడం జరిగింది నిన్న రాత్రి. అది కూడా పూర్తిగా అందరూ కొట్టుకున్న వాళ్ళు అందరూ కూడా గంజాయి మధ్యలో ఉంది. అంటే రేపల లాంటి తీర ప్రాంతంలో కూడా గంజాయి అంత విచ్చలు వీడిగా అమ్ముతున్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడుగుతా ఉన్నాను. అందుకని జగన్ కావాల్సిందని అడుగుతా ఉన్నాను. పేదవాడు పట్టిన అన్నం తింటాకి 5 రూపాయలతో అన్న క్యాంటీన్ పెడితే అది తీసేసేందుకు జగన్ కావాలి. సారాయి అంతా కూడా అంత నీతి మాలిన సరుకంతా కూడా అమ్ముకుంటూ ప్రజల అవయవాలు చెడిపోయే విధంగా అమ్ముతున్నందుకు జగన్ కావాలని అడుగుతా ఉన్నాను. ఉచితంగా మనకి ఇసుక అందేది, దాన్ని
కనకం రేట్లో అమ్ముతా ఉన్నారు సార్ కనకరాజు గారు. అలాగా దానికి జగన్ కావాలా అడుగుతా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ లేని విధంగా చెత్త పన్ను వేశారు, దానికి జగన్ కావాలా. కరెంటు 16-17 సార్లు పెంచారు, దానికి జగన్ కావాలా. డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మార్చినందుకు జగన్ రావాలా అని అడుగుతున్నారు. రాబోయే రోజుల్లో ఎవరు కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ ఫైబర్ గ్రిడ్ ద్వారా టెక్నాలజీ అందజేయాలని చెప్పేసి కానీ ఏ రాజకీయ నాయకులు కూడా ఆలోచించిన విధంగా భయప్రాంతం గురి చేసి ఈ రాష్ట్రాన్ని ఇట్లా కింద 35 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్నాడు జగన్. అందుకు జగన్ కావాలా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్ర ప్రజలైతే డిసైడ్ అయ్యారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా కొన్నూరు నుంచి భారీ మెజారిటీతో నరేంద్ర కుమార్ గారిని ఈ రాష్ట్రంలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేసిన అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని కూడా గట్టిగా గెలిపించాలనేసి డిసైడ్ అయ్యారు. ఈ యొక్క ముఖ్యమంత్రి బంగాళాఖాతంలో కలపడానికి అందరూ కూడా డిసైడ్ అయ్యి ముందుకెళ్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తిరుమల నడక మార్గంలో ఆలిపిరి పాదాల మండపం వద్ద భక్తులు విశ్రాంతి తీసుకునే పురాతన రాతి మండపం శిథిలావస్థకు చేరుకుందని, దీనిని త్వరలోనే పునర్నిర్మించనున్నట్లుగా టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి చెప్పారు. తిరుమల ఆలిపిరి పాదాల మండపం వద్ద ఈవో జేఈఓ శ్రీ వీరబ్రహ్మంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 16వ శతాబ్దంలో అప్పటి రాజులు శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు నడక మార్గానికి ఇరువైపులా 2 రాతి మండపాలు నిర్మించినట్లుగా తెలిపారు. ఈ మండపాలలో ఒకటి శిథిలావస్థకు చేరుకున్నదని, ఈ మండపాన్ని గతంలో కూడా ఇదివరకే ఒకసారి మరమ్మతులు చేశారని తెలిపారు. ప్రస్తుతం ఈ మండపానికి మరమ్మతులు చేసేందుకు కూడా వీలు కాదని టీటీడీ ఇంజనీరింగ్ విభాగం వారు ఇచ్చినటువంటి నివేదిక అనుసరించి దీనిని పునర్నిర్మించాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. ఇందులోని రాతి స్తంభాలపై కప్పును పునర్నిర్మాణంలోని వినియోగిస్తామన్నారు. ఈ మండపం వెనుక వైపున గోడ పూర్తిగా కూలిపోయిందని, మండపంలోనికి భక్తులు వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. ఏమైనా కూలిపోతే ఈ పరిస్థితి బాగుండదనే ఉద్దేశంతో ఈ జాలి కూడా ఏర్పాటు చేసి వెల్డర్స్తో సపోర్ట్ ఇవ్వడం జరిగింది. కూలిపోకుండా ఈ ఆలయం ఈ మండపం వచ్చేసి విశ్రాంతి, భక్తులకు విశ్రాంతి తీసుకునే సరిచేద్దామనేటువంటి ప్రయత్నం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేసి టెక్నికల్ ఫీజిబిలిటీ లేదు, దీన్ని రిపేర్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పేసి తేల్చారు. కాబట్టి దీన్ని పూర్తిగా తీసేసి ఇక్కడ ఉన్నటువంటి బీమ్స్ కానీ స్లాబ్ స్టోన్స్ కానీ ఇవన్నీ ఏవైనా ఉపయోగపడితే అవన్నీ మనం భద్రపరుచుకొని దానిలో మళ్ళా పునర్నిర్మాణంలో తీసుకుని మండపాన్ని నిర్మించిన మండపాన్ని కానీ ఏదైనా ఇదే పద్ధతిలో ఈ మండపాన్ని కూడా పూర్తిగా తీసేసి దీంట్లో ఉన్నటువంటి ఈ రాతి స్తంభాలను తర్వాత సోషల్ మీడియాలో తర్వాత కొంత మెయిన్ మీడియాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో మండపాన్ని పూర్తిగా కూల్చేసింది. తర్వాత తిరు నుంచి తిరుమల నడక మార్గం ప్రారంభమయ్యేటువంటి చోట మొదటి ప్రదేశంలోనే ఫస్ట్ ఎంటర్ అయ్యే ప్రదేశంలోనే నడకదారికి ఇరువైపులా భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి కోసం 2 రాతి మండపాలు దాదాపు 16వ శతాబ్దంలో కట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు నాకు వెనక భాగంలో ఉన్నటువంటి రాతి మండపము నడకదారికి రైట్ సైడ్లో ఉంది. నా ముందు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఇంకొక రాతి మండపము భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అప్పుడున్నటువంటి రాజులు నిర్మించారు. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి రాతి మండపము శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని రిపేర్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. లోగడ కూడా ఈ రాతి మండపాన్ని రిపేర్ చేయడం కూడా జరిగింది. ఎన్నిసార్లు రిపేర్ చేసినా కూడా ఈ రాతి మండపం పూర్తిగా స్ట్రెంత్ రావడం లేదు. స్ట్రెంత్ రాకపోగా ఈ మధ్య ఈ రాతి మండపం రైట్ సైడ్కి ఒరిగిపోయింది. మీరు చూడవచ్చు, రాతి స్తంభాలన్నీ కూడా రైట్ సైడ్ ఒరిగిపోయాయి. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాల్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. దీన్ని రిపేర్ చేయడానికి పూర్తిగా ఢిల్లీ నందు కారు నడిపి రైతులను చంపిన మంత్రి కుమారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. మదనపల్లె మార్కెట్ యార్డు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలోని నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరసన తెలియజేస్తున్నటువంటి రైతులపై నుండి కారు నడిపిన వారి మృతికి కారణమైన మంత్రి కుమార్
కుమారుడి కేసు దర్యాప్తును ముమ్మరం చేసి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి రచించాలి. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి రచించాలి. శిక్షించాలి. రైతు మంత్రి కొడుకును వెంటనే శిక్షించాలి. కేంద్ర మంత్రి కొడుకును వెంటనే శిక్షించాలి. అరెస్టు చేయాలి కేంద్ర మంత్రి కొడుకును. గత సంవత్సరం రోజుల క్రితం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని చేస్తున్నటువంటి రైతు ఉద్యమం పైన స్వయాన కేంద్ర మంత్రి కొడుకు జీపుని తీసుకెళ్లి రైతులను తొక్కించడం, ఆ ప్రమాదంలో 6 రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగి దాదాపు సంవత్సరం కాలం అవుతున్న ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వం ఆ హంతకులను అరెస్టు చేసి శిక్షించినటువంటి పాపాన పోలేదు. అంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ కొడుకులు ఏమి చేసినా చెల్లుతుందనేటువంటి పద్ధతుల్లో బీజేపీ గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. ఎవరైతే ఈ మారణ హోమానికి పాల్పడ్డారో వాళ్ళపైన ఆ మంత్రి కొడుకుని వెంటనే శిక్షించాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి బ్లాక్ డే రైతు సంఘం అనుబంధంగా ఏఐటీసీ పట్టణ సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను మిర్పూర్ ప్రదేశంలో మంత్రి కొడుకు కారు ఎక్కించి 6 మంది రైతులని తొక్కించి స్వాట్లోనే చనిపోయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వము ఎటువంటి పరిస్థితుల్లోన మంత్రి కొడుకుని ఇంతవరకు అరెస్ట్ చేసినారు. కానీ వెంటనే మళ్ళీ బెయిల్ ఇచ్చి మళ్ళీ దర్జాగా చెప్తున్నారు. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏ ఒకటి నిర్ణయాలు తీసుకుంటే వరకు విజయం లేదు. కానీ రైతే రాజ్యము, రైతే ఎన్నుముక్క అంటారు. కానీ రైతు ఎన్నుముక్క ఇంచుతున్నారు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో రైతుకి ఎటువంటి పరిస్థితుల్లోనే న్యాయం జరగల. ఇలా న్యాయం జరగనందున వలన రైతు సంఘాలు ఆధ్వర్యంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తా అంటే జరగబోయే కాలంలో ఇలాంటి మళ్ళా ఇంతకుముందు జరిగిన 265 రోజులు దీక్షను మళ్ళా కొనసాగిస్తామని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. కులాల ప్రస్తావన లేని సమాజాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బహుజన సేవ పనిచేస్తోందని బహుజన సేవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు తెలిపారు. మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు బహుజన సేన రాష్ట్ర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు ఆనంద్ కరీముల్లా, రాఘవేంద్ర యాదవ్, పులిసీన, ఉత్తన్న, లక్ష్మపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వ్యవస్థ లేని సమాజమే లక్ష్యంగా బహుజన సేన విరివిగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోందన్నారు. కొనసాగిద్దాం భారత రాజ్యాంగ స్ఫూర్తిని, భారత రాజ్యాంగ ఆశయాలు, భారత రాజ్యాంగ ఆశయాలు. బీసీ మైనారిటీ ఐక్యత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ
మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు బహుజన సేన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ ఉత్తమ వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజుని బహుజన సేన కార్యవర్గ సమావేశం ఓకేనా. మదనపల్లి పుర ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రజలారా, మీ అందరికీ నేను సుపరిచితున్నే. ఎన్నో ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం ఉంటూ ప్రజల సమస్యలపైన పనిచేస్తూనే ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈ రోజున బహుజన సేన అనే సంస్థ ద్వారా మళ్ళీ ప్రజా ఉద్యమంలోకి రాబోతున్నాం. బహుజన సేన అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలతో సహా అన్ని వర్గాలతో కలుపుకొని ఈ రోజున ఒక పెద్ద ఉద్యమంగా జనం మనది, బలం మనది, ఏకమైతే రాజ్యం మనది అనే నినాదంతో ముందుకు వస్తున్నాం. ప్రజలందరూ కూడా గతంలో ప్రజా ఉద్యమాలను మీరు ఏ రకంగా అయితే ఆశీర్వదించి ముందుకు నడిపారో అదే యొక్క ఆశీర్వాదాన్ని మీరు అదే రకంగా మాకు ప్రోత్సాహాన్ని అందించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఉత్సాహవంతులు నాయకులుగా కావాలని అనుకునే వారందరూ కూడా ఈ ప్రజా ఉద్యమంలోకి స్వాగతిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలకు ఇందులో స్థానం ఉంటుంది. ఏదైతే మహనీయులు ఉన్నారో పూలే, అంబేద్కర్, పెరియార్, సాహు మహారాజ్, సావిత్రిబాయి పూలే వీరందరి యొక్క మహానుభావుల యొక్క ఆశయాలను కొనసాగించడానికి ఇది ఒక మంచి వేదికగా నేను తెలియజేస్తూ మా జెండా అజెండా రెండూ కూడా అశోక చక్రంలోనే ఇమిడి ఉన్నాయి. అశోక చక్రం యొక్క స్ఫూర్తే మా అజెండా, అశోక చక్రం యొక్క చిహ్నమే మా జెండాగా భావిస్తున్నాం, అందులో ఆచరిస్తున్నాం. మీరందరూ కూడా బహుజన సేన ఉద్యమంలో భాగస్వాములు కావాలని సవినయంగా తెలియజేస్తూ జై భీమ్, జై ఇండియా. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా అనంతపురం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గో గ్రీన్ తాడిపత్రి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి పట్టణానికి చెందినటువంటి యువతులు పాల్గొని మొక్కలు నాటారు. గుంటూరు నగరంలోని సమగ్ర ప్రభుత్వంపై వైద్యశాలలో అపహరణకు గురైన 4 రోజుల పసికందుని పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ సీఏ అన్వర్ బాషా నేతృత్వంలో బృందాలుగా విడిపోయినటువంటి పోలీసులు నర్సరావుపేట మండలం ఉప్పలపాడు దగ్గర పాపను ఐడెంటిఫై చేసి రికవరీ చేయడం జరిగింది. పసిపాపను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు. కొంచెం వెనక్కి మా ఎండ కదా తల్లి, కొంచెం స్లో 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 సిద్ధు సిద్ధు ట్రైన్లోకి వచ్చారు. నారాజు నారాజు సిద్ధు సిద్ధు ముందు ముందు
సిద్ధు వెనక్కి పెట్టి సిద్ధు కొంచెం మరి అంత మొహంలో తీసుకెళ్ళి మరి చెప్తారా మరి లైట్ సార్ ఫస్ట్ మినిమం ఫస్ట్ చూడండి చెక్ చేయండి మనకి 5 minutes టైం తీసుకోండి ఫస్ట్ ఎయిడ్ 2 నిమిషాలు అయ్యో ఫస్ట్ ఎయిడ్ తీసుకోండి మేడం గారు తీసుకోండి సార్ బేబీని ఎక్కడికే చెప్పించండి సిద్ధు సిద్ధు వెనక్కి పెట్టి సిద్ధు సిద్ధు తమ్ముడు తమ్ముడు మేడం గారు వస్తున్నారు మా రిసెస్ మేడం మా కూడా సార్ మీరు ఫోన్ సిద్ధు వెనక్కి పెట్టు సిద్ధు నువ్వే వస్తున్నావు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీహార్లోని గోపాల్పూర్లో జేడీయూ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ హాల్చాల్. గన్ను పట్టుకుని బహిరంగంగా రోడ్లపై ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ఎమ్మెల్యే. అనంతపురం జిల్లా మడకసిరిలో ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పర్యటన. ప్రకృతి వ్యవసాయం గురించి రైతులతో ఆరా. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం. స్వాగతం పలికిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. నెల్లూరులో టీడీపీ నేతల రిలే నిరాహార దీక్షలు. త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.